పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. నీ జీవితంలో ఏ కార్యము జరిగిందో జరగలేదో, ఏ రీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావో, ఏ రీతిగా స్తుతిస్తున్నావో, ఏ విషయంలో విశ్వాసమందు వెనకబడుతున్నావో, నిరీక్షణ కోల్పోతున్నావో, పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్ను చూచి ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏంటంటే గొప్ప మాట. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 2వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవుడే, పరిశుద్ధాత్ముడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవుడు నాకు సహాయం చేయలేకపోతున్నాడేమో, దేవుడు సహాయం చేయడేమో, ఇంకా నాకు సహాయం అందదేమో, నేను దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడని ఒక బలమైన మొండి విశ్వాసములో ఉన్నాను. కానీ అదంతా కూడా వ్యర్థమైపోయిందేమో. నేను ఎంత నమ్మకం పెట్టుకున్నాను, కానీ ఏం జరగలేదు. దేవుడు వల్ల కూడా ఏం జరగదేమో అని అనుకుంటున్నావు కదా. దేవుడు నీవు అనుకున్న మాటను ఆలకించి ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో చూడు, నా చెయ్యి విమోచింపలేనంత కొరచైపోయిందని అనుకుంటున్నావా? ఎంత పెద్ద మాట చూడండి. నేను గద్దించటానికి నాకు శక్తి లేదా? తుఫానుని గద్దించటానికి, నీ మీద మీకి పైకి వచ్చి నిన్ను మరణానికి గురి చేసే అంత భయపెట్టే అంత అలలను నేను ఆపలేనా? బా, ఎంత బలమైన మాట పరిశుద్ధాత్ముడు. మరి ఆపగలిగితే మరి చెయ్యి కొరచ కాలేదు, ఇవన్నీ చెప్తున్నావు కదా. నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు, నా వల్ల కాదు, నా వల్ల కాదంటున్నావు కదా. ఈ దినము నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తున్నాడు. ఒక సమయంలో అయితే ఆదికాండంలో మనం చూస్తే, ఇదిగో సర్వశక్తుడగు నేను, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. చాలా ప్రెస్టేజ్ అండి ఈయనకి. మన దేవునికి చాలా ప్రెస్టేజ్ ఉంటుంది. అంటే ఆలస్యమైనప్పుడు, ఆలస్యం అయిపోయిందని మనం ఫీల్ అయినా కూడా ఫీల్ అయిపోతాడు ఆయన. అంటే చేస్తాను కదా, కంగారు ఎందుకు, ఆగు, మరి నువ్వు చేయలేవేమో, చేయగలిగితే ఇప్పటి చేద్దు కదా అన్నట్టు మాడితే, దానికి కూడా మనలో ఒక మనిషిని వల్లే మాట్లాడుతాడు అనమాట ఆయన. ఇక్కడ ఏమంటాడంటే, నేను విమోచింపలేనంత నా చెయ్యి కొరస అయిపోయింది అనుకుంటున్నావా? అంటే బహుశా నువ్వు కొన్ని విషయాల్లో అవిశ్వాసంతో కూడిన మాటలు నీలో వస్తున్నాయి. కొన్ని సమయాలు ఏముంది, అలా ప్రార్థన చేసుకోవటమే, వాక్యం చదవటమే, ఏదో దేవుడు చేస్తాడని అనుకోవటం తప్ప ఏం చేస్తాడు? దేవుడు మాత్రం ఏం చేస్తాడు? ఏమంటామంటే కొన్ని సమయాలు దేవుడు మాత్రం ఏం చేస్తాడు? మన చేతిలోనే ఉంటుంది కదా, మనం చేయాలి కదా. ఎర్రివార్లరా,
దేవుడే చేయాలి. నీ వల్ల జరిగేదైతే ఎప్పుడూ జరగను. నీ జ్ఞానము నీ శక్తితో జరుగుతుంది. అది ఆత్మ ద్వారా జరుగుతుంది. ఆమేన్. రక్షింపకుండినట్లు యెహోవా హస్తము కురచగా లేదు అనే ఒక వాక్యం ఉంటుంది. ఈ దినము నీ పట్ల నిన్ను రక్షించగలిగినటానికి ఆయన చెయ్యి కురచగా లేదు, ధారాళముగా ఉంది. నువ్వెంత అగాధములో ఉన్నా నిన్ను లేవనెత్తుతాడు, నీ కుటుంబాన్ని లేవనెత్తుతాడు, గర్భఫలం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అసలు ఎంత ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడంటే ఊహకు అందని గొప్ప కార్యాలు చేస్తాడు. మనొక సహోదరి ఏడ్చింది, బాగా బాధపడింది. మన ప్రార్థన తైలాభిషేక ప్రార్థనకు వచ్చి వేరుశనగ పంట వేసానయ్యా పాస్టర్ గారు, అది మొత్తం పాడైపోయింది. దాని వీడియో తీసి ఆ వీడియో పట్టుకున్న దగ్గరికి వచ్చింది. ఈ టెస్ట్ మనీ మీకు చూపిస్తాను చూడండి. అది చూస్తే నాకే చాలా జాలేసింది. మట్టిలో కలిసిపోయింది ఆ మొక్కలన్నీ కూడా, పాడైపోయి చివరికి ఒక 2-3 ఆకులతో అలాగ ఉంది. వాళ్ళ భార్య భర్తలు ఏమనుకున్నారంటే 1 టన్ను వేరుశనగ అవుతుందేమో, కష్టపడి చేసాం, ఇంత పెద్ద పొలం మనం చేసాం, ఒక 1 టన్ను కూడా అవుతుందో అనుకుంటూ, సరే నేను దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా అని చెప్పి తైలాభిషేక ప్రార్థనకు వచ్చి ఆ వీడియో తీసుకొచ్చి నాకు చూపించింది, ప్రార్థన చేసి ఏడ్చింది. దేవుడు నాకు ఇచ్చిన వరమును బట్టి నేను దాన్ని ప్రతిష్ఠ చేసి, అమ్మ దీనినే దేవుడు ఆశీర్వదిస్తాడు, ఆయనకు సమస్తము సాధ్యమని వాగ్దాన వాక్యం ఇచ్చి బ్లెస్ చేసి పంపితే, ప్రార్థనా తైలం పెట్టుకు ఇలా చేయిలో వేసి దైవజనుడు నన్ను బ్లెస్ చేశాడు, ఇదే దేవుడే ఒక అద్భుతం చేస్తాడు అంటే మీరు నమ్ముతారో నమ్మరో చూడండి. ఇప్పుడు పంట అద్భుతంగా పండింది, 12 టన్నులు అయింది. అసలు 1 టన్ను అవదా అనుకున్న వేరుశనగ అద్భుతంగా పంట బయటకు వచ్చేసింది. మరి ఆ టన్నులన్నీ ఎవరు పెంచారు దీన్ని అంటే దేవుడే ఆశ్చర్యకరంగా పెంచాడు. 11 టన్నులు పెరిగిపోవటం అంటే ఇది ఆశ్చర్యం, ఇది దేవుని కార్యం. ఇది మరలా ఆమె ఏం చేసిందంటే పండిన పంట వీడియో చూడండి, ఇప్పుడు రోల్ అవుతుంది చూడండి. ఆ పండిన పంట ముందు తర్వాత అని రాసి పెట్టాం. అక్కడ ఎండిపోయింది చూడండి, చూస్తున్నారు కదా. ఓకే, ఈ పక్కన చూడండి, ఇది ప్రార్థన చేసిన తర్వాత బ్లెస్ అయింది. అంటే 1 టన్ను కొన్ని దేవుని కృప ద్వారా 2 టన్నులు అయిందని అనుకోవచ్చు, అంటే నమ్మగలుగుతాం. కానీ ఇంకా 11 టన్నులు డిఫరెంట్ వచ్చిందంటే ఇది దేవుని కార్యము. మేము ప్రార్థనా శక్తికి మొత్తం చాలా నుంచి వస్తున్నామండి. ఏరుశనగ చేను విత్తనం వేసామండి. విత్తనం వేసిన తర్వాత అది మామూలుగా నీళ్ళు మంచి నీళ్ళు కాదండి, అవి వేడి నీళ్ళు కిలవ నీళ్ళు అండి. అయితే మేము విత్తనం వేసేసిన తర్వాత తడి పెడుతుంటే చేను మీద పడి చచ్చిపోయింది. చేను చనిపోతే ప్రార్థనా శక్తిలో మేము సాక్ష్యం చెప్పాలి నాయన, ఈ చేను మంచి ఫలాలు ఇవ్వాలి నాయన అని ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారి దగ్గరికి వచ్చి చేను ఫోటోలు తీసాను, వీడియోలు తీసి అయ్యగారికి చూపించిన తర్వాత అయ్యగారు చూశారు, ప్రార్థన చేశారు. దేవుడు చాలా అసలు చేను కనీసం టన్ను కూడా అవ్వదని చాలా దుఃఖపడ్డాను. 12 టన్నులు అయ్యింది. దేవుడు చాలా మేలు చేశాడు. నిజంగా చేను పట్ల మాకు గొప్ప కార్యం చేశాడు. చూడండి, దేవుడు వీరి పట్ల చేసిన కార్యము, వారి భూమి పంటను దేవుడు మరి ఫలింప చేశాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. 1 టన్ను కూడా అవ్వని పంట దేవుడు 12 టన్నులు అవడానికి దేవుడు కృప చూపించి ఆ యొక్క ఫలింపు దేవుడు వారికి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడని దేవుని వాక్యము నెరవేర్చి ఉన్నాడు. హల్లెలూయా. నేను తిరిగి చేస్తున్న ఈ సేవలో ఈ అన్ని జిల్లాలు తిరుగుతున్నాను. ఇన్ని వేల మంది, లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు. కారణం ఏంటంటే యేసు నామము బలమైనది, యేసు నామము శక్తివంతమైనది. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఆమేన్. ఈ దినము దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చెయ్యి కొరచగా లేదు. నీకు సహాయము చేయటానికి, నిన్ను ఆదరించటానికి, నిన్ను బ్లెస్ చేయటానికి, నిన్ను లేవనెత్తటానికి, నువ్వెంత అంధకారపు లోయలో దిగజారిపోయినా అక్కడితో సహా నిన్ను పైకి లేవనెత్తి హెబ్రోను పైన నిన్ను నిలబెడతాడు, హెర్మోను పర్వతం మీద నిన్ను నిలబెడతాడు. భయపడకు, దేవుని కృప నీకు తోడుంది. ఆయన చేయి కొరచగా లేదు. గద్దించటానికి శక్తి లేనివాడు కాదు. ఎంత గొప్ప మాట అంటే, విడిపించుటకు నాకు శక్తి లేదా? ఉన్నదయ్యా,
స్తుతించు. ఆయన నీ అలలు, నీ తుఫాన్. ఆయన పడవ మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గాలి తుఫాన్ వస్తే ఇంక మునిగిపోతున్నాం అన్నప్పుడు, ప్రభు మునిగిపోతున్నాం బాబు అంటే ఆ శిష్యులు అడిగితే ప్రభు వారు అన్నారు, ఏమైంది, ఏమవటం ఏంటి, ఇంక అయిపోయింది మన చరిత్ర అంటే, గాలి ఆగు, సముద్రమా నిమ్మలించాడు అంతే. ఆ గాలి అక్కడితోటి ఆగిపోయింది, సముద్రం నిమ్మలించింది. వెంటనే షాక్లోకి పోయారు ఈ శిష్యులందరూ కూడా. ఏంటి ఇంతలాగా, ఈయన ఎలాంటి వాడు, ఒక్క మాటతోటి గాలి ఆగిపోయింది, తుఫాన్ ఆగిపోయింది. ప్రభు అన్నారు, ఎందుకు అవిశ్వాసంతో ఉన్నారు మీరు, ఎందుకు అల్ప విశ్వాసంతో ఉంటున్నారు, నమ్మండి, విశ్వాసంతో ఉన్నట్టు నేనున్నా మీ నామలో అన్నాడు. ఈరోజు ప్రభు నీ ధోనిలో ఉన్నారు, ప్రభు నీ ఇంట్లో ఉన్నారు. పరిస్థితులు ఎంత దారుణంగా అయిపోయినా దానిని గద్దించగల శక్తివంతుడైన, నీ రుణ బాధలు, రోగాలు, సమస్యలు, నీ ఇంట్లో అసమాధానం, ఎవ్రీథింగ్ అన్నిటినీ ఆయన డిక్లేర్ చేస్తున్నారు. ఆయన దానిని గద్దిస్తాడు అన్నమాట, కమెంట్ చేస్తాడు. ఏయ్ కీడు పో అంటే పోతుంది. మరి ఇంకా అనలేదే మరి మా ఇంట్లో కీడుని, మాకు ఇబ్బందులు ఏంటని అనుకుంటున్నావేమో. దేవుని సమయం ఆసన్నమైంది, భయపడకు. ఆయన నీ ఇంట్లో ఉన్నాడు, ఆయన నీ ధోనిలో ఉన్నాడు. మరి విడిపించటానికి ఆయన శక్తిమంతుడు. ఆయన నిన్ను రక్షించటానికి ఆయన చెయ్యి కొరచగా లేదు, ధారాళముగా ఉంది. ఎక్కడైనా నిన్ను తీసుకుని మరలా ఆయన భుజం మీద గొర్రె పిల్లని ఎత్తుకున్నట్టుగా మరలా నిన్ను ఎత్తుకుని ఓదార్చి నిలబెడతాడు. మరలా నీకు మంచి సమయం ఆసన్నమైంది. అందుకనే కొత్త చిగురును చూడబోతున్నావు. ఆత్మని మీకు తోడై ఉండును గాక. ఆమెన్. మాది ప్రొద్దుటూరు దగ్గర కుర్రపాడు. నా పేరు ప్రభాకర్, మా భార్య పేరు సౌజన్య. మాకు పెళ్ళయి 3 జరుగుతుండగా మాకు సంతానం లేదు. మాకన్నా ముందు మాతో పాటు పెళ్ళైన వారికి సంతానం కలిగింది. అయితే మా భార్యకు థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల కుర్ర లేట్ అవుతుందమ్మా, మీరు బాధపడకరని చెప్పినారు. అయితే మా ఊరిలో వాళ్ళు 2 ఆటోలు వేసుకొని తైలాభిషేక పండుగ కడపకు వస్తున్నప్పుడు మేము కూడా ఒకరు 7 వారాలు పెడతాము, దేవుని చిత్తం ఎలాగుంటే ఇలా జరుగుతుందని చెప్పినాక 7 వారాలు రాకముందే 5వ వారంలోనే మాకు గర్భఫలం అందింది. మాకు చక్కని ఒక పాపను ఇచ్చినాడు. అందులకై దేవునికి స్తోత్రములు. ఇప్పుడు 7వ నెల పాపను తెచ్చి అయ్యగారితో ప్రార్థన చేసుకున్నాము. అయ్యగారికి వందనాలు, దేవునికి స్తోత్రములు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. బట్లపల్లి మాది, చింతామణి పక్కల, కర్ణాటక. పాపకి వివాహం అయినప్పుడు 3 నెలలకు మేము వచ్చాము. వివాహం అయిన తర్వాత వివాహం కూడా ఎన్నో ఆటంకాలు వచ్చినాయి, కానీ అయ్యగారి ద్వారా ప్రార్థన చేయించుకొని పోయిన ఇంకా వివాహం కూడా ఘనంగా జరిగింది. వివాహం అయిన 3 నెలలకు వచ్చాము. అయ్యా మా కుమారుడు కాలయ్య ప్రార్థన చేయడనప్పుడు బిడ్డకు కాయ ఇచ్చినాడు. కుమారుడే కాలనప్పుడు దేవుడు కృపలో కుమారుడే ఇచ్చినాడు. కానీ డెలివరీ విషయంలో చాలా బాధపడాము. మేము నార్మల్ డెలివరీ అయ్యలేదని చెప్పినారు. మళ్ళీ మెసేజ్ పంపించిన అయ్యగారికి, అయ్యా మాకు ప్రార్థన చేయండి అయ్యా, బిడ్డ అటు ఇటు కొట్టుకోలేదని చెప్పినారు అని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన వెంటనే నార్మల్ డెలివరీ అయింది. బిడ్డ తల్లి క్షేమంగా ఉన్నారు.
దేవునికి స్తోత్రాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. మాది ఉరుటూరు గ్రామం. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను రెండోసారి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇసాకు పాస్టర్ దగ్గరికి వచ్చి నాకు మగబిడ్డ కావాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు ఇసాకు పాస్టర్ నాకు ఒక పండు ఇచ్చినాడు, ఆపిల్ పండు. అప్పుడు దేవుడు నీకు మగబిడ్డను ఇవ్వబోతున్నాడు అని చెప్పినాడు. అందుకు రీతిగా నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను దేవుడా అని అనుకున్నాను. అదేవిధంగా దేవుడు నాకు మగబిడ్డను ఇచ్చి ఉన్నాడు. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి, స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. నా పేరు వసంత, నా భర్త పేరు శేఖరు. మాది వేపరాళ్ళ గ్రామం, మైలవరం మండలము. మా అమ్మకు 4 కుమార్తెలు, నేను 2వ కుమార్తెను. నాకు ఫస్ట్ 5 నెలల్లో అబార్షన్ అయ్యి పాప ఉన్నది. రెండోసారి మళ్ళీ పాప ఉన్నది. మూడవసారి మళ్ళీ కూడా కన్సీవ్ అయినప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ నీకు మళ్ళీ కుమార్తెనే మిమ్మలాగే మళ్ళీ పుడతారు ఆడపిల్లలు అని అందరూ హేళన చేసినారు. ఆయన అయ్యగారి దగ్గర కన్సిడర్ అయితేనే ఆ 3 నెలలు అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు కుమారుడు కావాలయ్యా అని ప్రార్థన చేసుకోగా, అయ్యగారు ఫలం ఇచ్చి కుమారుని ఎత్తుకొని వస్తావు పో అన్నాడు. ఇది కుమారుడు పుట్టాడు. బాబుకి ఇప్పుడు 3 నెలలు. దేవుడికి సాక్ష్యం దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి, స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం, స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్ట్రెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. అందరికీ నా వందనాలు. నేను మదనపల్లి నుండి వస్తున్నా. నా పేరు వర్ష. పాస్ట్ 8 ఇయర్స్గా నేను జాబ్ చేస్తున్నాను. ప్రమోషన్ వచ్చిన కాడు నాకు వేరే జాబ్ ట్రాన్స్ఫర్ రావడం వల్ల 2 టైమ్స్ ప్రమోషన్ మిస్ అయ్యింది. అయ్యగారి దగ్గరికి వచ్చి మార్చ్లో ప్రేయర్ చేసుకున్నా. ప్రేయర్ చేసిన 1 వీక్కే నాకు ప్రమోషన్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పి స్పాన్సర్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికే స్తోత్రం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్ట్రెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. నా పేరు పద్మజ, మా అత్త పేరు నారాయణమ్మ. మా ఊరు వచ్చి అనంతపురం జిల్లా. మాకు పెళ్ళైన తర్వాత తొలిగా కొడుకే కావాలని మా అత్తగారు 7 వారాలు అయ్యగారికి ప్రార్థన చేయగా అయ్యగారు కుమారుడే ఇచ్చానని సాక్ష్యం చెప్పినాడు. ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారు నువ్వు కన్సీవ్ అయినావా అని అడిగినప్పుడు అవును అత్తమ్మ అని చెప్పాను. నాకు బాబు పుట్టి ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది, లిఖిత్. తర్వాత పాప కూడా అయ్యగారే చెప్పారు. పాపకు 5వ నెల కడుపుతో ఉన్నప్పుడు పాప వస్తుందని అయ్యగారు సాక్ష్యం ఇవ్వగా పాపే పుట్టింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్ట్రెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం సమయం ఉదయం 8 గంటల నుండి.
స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. మాది పూర్వమిల్ల. మా వదిన పేరు శృతి, మా అన్న పేరు అభిలాష్. మా అన్న ఎక్కువ మందు తాగుతాడని మా వదిన ఎంతో బాధపడుతుంటే ఒకసారి ప్రార్థనా శక్తికి రా వదిన అని చెప్పినప్పుడు నాతో పాటు వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు మా అన్న మందు మానేసిండు. దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. అలాగే మా వదిన కొడుకు పుట్టినప్పటి నుంచి నెమ్ముతో బాధపడుతుండగా హాస్పిటల్ పోతే డాక్టర్లు 15 సంవత్సరాల వరకు పోదమ్మా అని చెప్పారు. ఎప్పుడు పోయినా ఎంతో డబ్బు ఖర్చు అయ్యేది. మా వదిన అయ్యగారి చేత ప్రార్థన చేయించుకున్న 10 నిమిషాలకే అతనికి నెమ్ము, గుండెలో నొప్పి అన్నీ పోయాయి. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన మే 29 గురువారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.